మనలో ఉన్న అపవిత్రత, మనలో ఉన్న చెడు కార్యం, మనలో ఉన్న చెడు వైఖరి అనేక కుటుంబాలకు దుఃఖాన్ని కలిగించేదిగా ఉందేమో, అనేక కుటుంబాలని నాశనం వైపు నడిపించేదిగా ఉందేమో, అనేక కుటుంబాలలో దుఃఖాన్ని కలిగించేదిగా ఉందేమో. ఆ చిన్న నిర్లక్ష్యత అనేక మందిని ప్రాణాలు కోల్పోయే విధంగా చేసేది. భయంకరమైనటువంటి స్థితి వారు అనుభవించారు. నేను చెప్పగలుగుతాను, దేవుడి రోజు కృపనిచ్చాడంటే, బ్రతుకుతున్నామంటే క్రీస్తు కోసం బ్రతకాలి. చూడండి, ఫ్లైట్లో పోయినా చచ్చిపోతున్నాడు, ఇంట్లో ఉన్న చచ్చిపోతున్నాడు, కారులో పోయిన చచ్చిపోతున్నాడు, బైక్ మీద పోయిన చచ్చిపోతున్నాడు, బస్సులో వెళ్ళి చచ్చిపోతున్నాడు, ట్రైన్లో వెళ్ళి చచ్చిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా చావు తప్పదు అని ఇంట్లో కూర్చుందామా, ప్రయాణాలు మానేసి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుందాం, మనల్ని మనం కాపాడుకుందాం, మరణం నుంచి తప్పించుకుందాం అనుకుంటే ఇంట్లో కూర్చున్న వ్యక్తి కూడా చచ్చిపోతున్నాడు. నడిచేవాడు చచ్చిపోతున్నాడు, గాలి ఎగిరేవాడు చచ్చిపోతున్నాడు, భూమి మీద వెళ్ళేవాడు చచ్చిపోతున్నాడు, ట్రైన్లో వెళ్ళేవాడు చచ్చిపోతున్నాడు, సముద్రంలో వెళ్ళేవాడు చచ్చిపోతున్నాడు. మానవునికి చావు అనేది తథ్యం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడని వాక్యం అందరూ పోతారు. కానీ నేను అంటాను, క్రీస్తును కలిగిన వారు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినా పరలోకములో క్రీస్తుతో యుగాలు ఉంటారు. బలము పొందుకో, శక్తి పొందుకో, కృపను పొందుకో, మహిమను పొందుకో, క్రీస్తు కోసము బ్రతుకో. ఆయన ఈ పక్కన ఉన్నాడు. సమస్యలు విడిచిపెట్టాడు, నిందల్లో విడిచిపెట్టాడు, అవమానంలో విడిచిపెట్టాడు, రోగములో విడిచిపెట్టాడు, కృంగుదలలో విడిచిపెట్టాడు, ఏ పరిస్థితులు నిలిపించాడు.